అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్సాయి హిందీ డిఎస్సి విజయనగరం. మరి ఆధునిక శిక్షణ పద్ధతుల్లో మనం గతంలో ఒక 3 పద్ధతుల గురించి తెలుసుకున్నాం. ఈరోజు మరొక పద్ధతి గురించి తెలుసుకున్నాం. ఆ పద్ధతే పరియోజనా పద్ధతి. పరియోజనా పద్ధతి దీన్నే మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో ప్రాజెక్ట్ మెథడ్. ప్రాజెక్ట్ మెథడ్ అంటాడు. ఒక్కోసారి ప్రాజెక్ట్ మెథడ్ అని ఇస్తాడండి, లేదా పరియోజనా పద్ధతి అని అంటాడు. అయితే ప్రాజెక్ట్ మెథడ్ లేదా పరియోజనా పద్ధతికు మరి మూలాధార్ క్యా హై అని అంటాడు. పరియోజనా పద్ధతి కా మూలాధార్ క్యా హై? మూలాధార్, జాగ్రత్త గుర్తించుకోండి అమ్మా, మూలాధార్ క్యా హై అని అంటాడు. పరియోజనా పద్ధతి కా మూలాధార్ క్యా హై అంటే జాన్ డీవీకి మూలాధార్, జాన్ డీవీకి విచారధార, జాన్ డీవీకి విచారధార, జాन डीवी की विचारणी. इतने आलोचन మేరకు इस पद्धति का निर्माण किया गया है. ఎవరి ఆలోచన మేరకు అండి? మరి జాన్ డీవీకి విచారధార. ఇది అడుగుతాడు, పరియోజనా పద్ధతి का मूलाधार क्या है అంటే జాన్ డీవీకి విచారధార అని అంటాం. మరి इस विधि को, परियोजना विधि को पद्धति के रूप में विकास और निर्माण करने का श्रेय किसे मिलता है అని అంటాడు. జాగ్రత్త గుర్తించుకోండి అమ్మా, బిట్ తేడా ఉంది. మరి పరియోజనా పద్ధతికు మరి మూలాధార్ క్యా అంటే మాత్రం జాన్ డీవీకి విచారధార అని చెప్పంటాం. మరి परियोजना पद्धति को पद्धति के रूप में विकास तथा निर्माण करने का श्रेय किसे मिलता है అంటే किलपैट्रिक है. निर्माण तथा विकास करने का श्रेय किसे मिलता है అంటే किलपैट्रिक है. किलपैट्रिक को मिलता है. ఓకేనమ్మా, ఇది ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి. పరియోజనా పద్ధతి का मूलाधार क्या है అంటే మాత్రం జాన్ డీవీ की विचारधार. మరి परियोजना पद्धति को पद्धति के रूप में निर्माण करने तथा विकास करने का श्रेय किसे मिलता है అంటే మాత్రం किलपैट्रिक అని చెప్పంటాండి. ఓకేనమ్మా, అయితే మరి పరియోజనా పద్ధతి या ప్రాజెక్ట్ పద్ధతికి మరి పరిభాషాయే క్యా క్యా है? దీనికి కొంతమంది పరిభాషలు ఇచ్చారండి. అందులో మొట్టమొదటి వాడు किलपैट्रिक అండి. किलपैट्रिक की परिभाषा क्या है? इतने इచ్చినటువంటి పరిభాష ఏమన్నాడంటే పరియోజన या ప్రాజెక్ట్, ప్రాయోజన లేదా ప్రాయోజన ఇవన్నీ కూడా పదాలండి. ప్రాజెక్ట్ మెథడ్ అంటాడు, ప్రాయోజన పద్ధతి అంటాడు, పరియోజన పద్ధతి అంటాడు, ఏదైనా అనొచ్చండి. కాబట్టి మరి ప్రాజెక్ట్ एक सदुद्देश्य प्रक्रिया है. सदुद्देश्य లేదా సోద్దేశ్య ప్రక్రియ है. ప్రాజెక్ట్ एक సోద్దేశ్య ప్రక్రియ है లేదా సదుద్దేశ్య ప్రక్రియ, మంచి ఉద్దేశం కలిగినటువంటి మరి ప్రాజెక్ట్ అంటే మంచి ఉద్దేశం కలిగినటువంటి ప్రక్రియ. జిసే సామాజిక వాతావరణమే, దాన్ని మీరు సామాజిక వాతావరణమే పూరా కరే అని చెప్పంటాడు. కిల్పాట్రిక్ చెప్పింది ఏంటి అంటే మొట్టమొదటి ఎక్కడైనా పరిభాషలు ఇచ్చాడు అనుకోండి అమ్మా, ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ని మీరు విడదీసుకొని తర్వాత మొత్తం చదువుకోవాలి, అప్పుడు ఈజీ అవుతుంది. కాబట్టి కిల్పాట్రిక్ ఏమన్నాడంటే ప్రాజెక్ట్ एक स्वोद्देश्य प्रक्रिया है जिसे सामाजिक వాతావరణమే పూరా కరే. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇప్పుడు ప్రాజెక్ట్, మీ ముందు ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే డిఎస్సి. ఈ డిఎస్సిని ఇంట్లో కూర్చొని సాధించవచ్చా అంటే సాధించవచ్చు, కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సమాజంలో. ఆ ఉద్దేశాన్ని పూర్తి చేసుకోవాలంటే సమాజంలోనికి వెళ్ళాలండి. సమాజంలోకి వెళ్ళి పూర్తి చేసుకోవాలి. అంటే మన ముందు ఉన్నటువంటి ఏదైనా సమస్య, అందుకనే సోద్దేశ్, మంచి ఉద్దేశంతో కలిగినటువంటి సమస్య అంటే సమస్య అని చెప్పంటాడు. కాబట్టి ప్రాజెక్ట్ एक स्वोद्देश्य प्रक्रिया है जिसे సామాజిక వాతావరణమే పూరా కరే. ఎవరు చెప్పారమ్మా? కిల్పాట్రిక్. అలాగే స్టీవెన్సన్ అండి. ఈ స్టీవెన్సన్ అనేవాడు ఏమంటున్నాడు అంటే అండి, వీడు సమస్యలతో కొట్టుముట్టాడుతున్నాడు. అందుకనే ప్రాజెక్ట్ एक समस्यामूलक कारक है.
సమస్యామూలక కారక హై. అయితే సమస్య ఏదైనా వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా పూర్తి చేసుకుంటాం? స్వాభావిక పరిస్థితియోమే. ఎలా చేసుకోవాలండి? స్వాభావిక పరిస్థితియోమే పూరా కరే. కాబట్టి స్వాభావిక పరిస్థితియోమే పూరా కరే అని చెప్పంటాడండి. ఓకేనమ్మా? కాబట్టి ఇది ఎవరు చెప్పారండి? स्टीवेंसन के अनुसार प्रोजेक्ट एक समस्या मूलक कारक है. మరి కిల్పాట్రిక్ के अनुसार ప్రాజెక్ట్ एक स्वोद्देश ప్రక్రియ है. దాన్ని ఎలా పూర్తి చేసుకుంటున్నాడు? ఆ ఉద్దేశాన్ని ఎక్కడ పూర్తి చేసుకోమంటున్నాడు? సమాజంలో సామాజిక వాతావరణమే పూరా కరే. మరి స్టీవెన్సన్ అనేవాడు ఏమంటున్నాడంటే ప్రాజెక్ట్ ఏక సమస్యామూలక కారక హై. సమస్యను పుట్టించే కారకం. ఆ సమస్యని ఎలా పూర్తి చేసుకోమంటున్నాడు? స్వాభావిక పరిస్థితి సహజ సిద్ధంగా ఆ సమస్యను పూర్తి చేసుకోండి అంటున్నాడు. ఓకేనమ్మా? లేకపోతే మూడవాడు వైలార్డ్. ఈ వైలార్డ్ అనేవాడు ఏమంటున్నాడు అంటే అండి, మరి ప్రాజెక్ట్ యథార్థ జీవన కా ఏక భాగ్ హై. ఈ ప్రాజెక్ట్ అనేది ఏంటి అంటే యథార్థ जीवन का एक भाग है. यथार्थ जीवन का एक भाग है जिसे విద్యాలయ మే ప్రాప్తి కీజియే. యథార్థ జీవితంలో అనేటువంటి ఒక భాగం. ఆ భాగాన్ని యథార్థ జీవితంలో ఏవైతే మనం నేర్చుకుంటున్నామో అవన్నీ కూడా ప్రాజెక్టేనండి. అవన్నీ కూడా ఎక్కడ? విద్యాలయసే ప్రాప్తి కీజాని చాకియే. ఈ విధంగా మూడు పరిభాషలు ఇచ్చాడని ఇందులోంచి ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గత 2 పేపర్లో మనకి బిట్ అనేది కనిపించింది. ఒకటి ఈ డెఫినేషన్స్లోంచి ఇచ్చాడు, రెండోది సోపానాల్లోంచి ఇచ్చాడని. కాబట్టి అది చూద్దాం ఎలా అనేది. కాబట్టి గుర్తుంచుకోండి, పరియోజన లేదా ప్రయోజన పద్ధతి. ప్రాయోజన పద్ధతి का और एक नाम क्या है అంటే ప్రాజెక్ట్ మెథడ్ అని అంటాం. परियोजना లేదా प्रायोजना पद्धति का मूलाधार क्या है जॉन डीवी की विचारधारा. मरी इसे पद्धति के रूप में निर्माण तथा विकास करने का श्रेय किसे मिलता है అంటే किलपैट्रिक को मिलता है. మరి పరిభాషలు చూసుకున్నట్లయితే किलपैट्रिक के अनुसार प्रोजेक्ट एक स्वोद्देश प्रक्रिया है जिसे सामाजिक प्रक्रिया में లేదా सामाजिक वातावरण में पूरा करे. नेक्स्ट स्टीवेंसन के अनुसार प्रोजेक्ट एक समस्या मूलक कारक है जिसे మరి స్వాభావిక పరిస్థితిयों में पूरा करें అని చెప్పంటాడు. వైలార్డ్ के अनुसार यथार्थ जीवन का एक भाग है ప్రాజెక్ట్ అని చెప్పంటాడు. కాబట్టి యథార్థ జీవన का एक भाग है. కాబట్టి जिसे మరి పాఠశాలమే ప్రాప్తి కీజియే. పాఠశాలలో నేర్చుకోవాలి అని చెప్పంటాడని. కాబట్టి ఈ విధంగా మనకి అడుగుతాడేమో. మరి పరిభాష నుండి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మూడింటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కిల్పాట్రిక్ అనేవాడు మంచి ఉద్దేశంతో ఉన్నాడు. నెక్స్ట్ స్టీవెన్సన్ అనేవాడు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వైలార్డ్ అనేవాడు యథార్థ జీవితాన్ని తెలుసుకున్నాడు. ఎక్కడ? స్కూల్లో. కాబట్టి అది గుర్తుంచుకోండి. ఆ విధంగా మనం గుర్తుంచుకుంటే మనకి ఈజీ అయిపోతుందండి. ఓకేనమ్మా? తర్వాతమ్మా మరి ఇప్పుడు మనందరి ముందు ఉన్నటువంటి సమస్య ఏంటండి? మనందరి ముందు ఉన్నటువంటి సమస్య డిఎస్సి. అంతే కదమ్మా? ఈ డిఎస్సి ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనేది ఒక సమస్య. మనందరి ముందు ఉన్నటువంటి సమస్య. ఈ సమస్య రాగానే దీన్ని మీరేం చేశారు? వెంటనే ఎక్కడో దగ్గర కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయారా? ఏం చేశారండి? అప్పుడు ఏం చేస్తారంటే సమస్య అనేది పుట్టింది. సమస్య పుట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేస్తారు. ఏం నోటిఫికేషన్ వస్తుందంట, ఏం చేస్తావు? ఇంటి దగ్గరే చదువుతావా, లేకపోతే ఎక్కడికైనా కోచింగ్ సెంటర్కి వెళ్తామా, వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడైతే బాగుంది అని విచార విమర్శ సమస్యసే సంబంధిత విచార విమర్శ కర్తే హై. ఏం చేస్తామా? విచార విమర్శ కర్తే హై. దాని గురించి అందరితోని మాట్లాడుతాం. అంతే కదమ్మా? అందరితోని మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత ఏం చేస్తా అంటే సరే మీ అందరూ మాట్లాడుకున్న తర్వాత ఓ డెసిషన్కి వస్తారు. పలానా దగ్గర బాగుంది, పలానా దగ్గర క్లాసులు బాగా చెప్తున్నారంట, కాబట్టి అక్కడికి వెళ్ళాలి. వెళ్తే ఎప్పుడు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని రోజులు ఉండాలి, మరి ఎప్పుడు డిఎస్సి వరకు ఉండాలా, లేకపోతే క్లాసులు అయిపోయిన తర్వాత వచ్చేయాలా అనేది, అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ తీసుకోవాలా లేకపోతే హాస్టల్లో తీసుకోవాలా అనేది ఒక యోజన అనేది తయారు చేసుకుంటారు. ఏం చేశారమ్మా? ఏక యోజన బనాతే హై. एक योजना बनाते हैं.
యోజన బనాతే హై. ఈ యోజన తయారు చేసిన తర్వాత ఇక్కడికి వస్తారు, అంటే క్లాసులకు వస్తారు, క్లాసులో కూర్చుంటారు, మీ సమస్యకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇక్కడ పొందుతారు. తజ్జనిత జ్ఞాన ప్రాప్త హోతా హై. తజ్జనిత జ్ఞాన ప్రాప్తికర్తా హై. ఇక్కడ దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుతారమ్మా. పొందిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత క్లాసులు విన్న తర్వాత, ఓహో నేను మంచి ప్లేస్కి వచ్చాను, క్లాసులు బాగున్నాయి, నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదు, నీ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుందండి. లాస్ట్లో ఏం చేస్తా అంటే మూల్యాంకన కర్తే హై. మూల్యాంకన కర్తే హై. అర్థమైందమ్మా? ఈ విధంగా మనకి ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యని 5 సోపానాల్లో పూర్తి చేసుకుంటాం. అంటే ప్రాయోజన కితనే సోపానోं में की जाती है అంటే 5 సోపానోं में की जाती है. ఎన్ని సోపానాలమ్మా? 5 సోపానాల్లో. అంటే ఏదైనా కిసి ఏక సమస్యకి పహలా సోపాన్ క్యా అంటే సమస్యకి ఉత్పత్తి, రెండో సోపానం ఏంటంటే ఉస్ సమస్య से संबंधित विचार विमर्श करते हैं. మరి మూడో సోపానం ఏంటంటే ఉస్ సమస్యకు పరిష్కార करने के लिए లేదా సమస్య के प्रति యోజన बनाते हैं. దానికి సంబంధించినటువంటి యోజన తయారు చేసుకుంటాం, ప్లాన్ చేసుకుంటాం. తర్వాత ఆ ప్లాన్ ప్రకారం దానికి కావాల్సినటువంటి తజ్జనిత జ్ఞానం, దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుతాం. లాస్ట్లో మూల్యాంకనం చేసుకుంటాం. మూల్యాంకన్, లాస్ట్లో మూల్యాంకనం అండి. కాబట్టి మరి ప్రాయోజన పద్ధతి కా పహలా సోపాన్ క్యా అంటే సమస్యకి ఉత్పత్తి. సమస్యకి ఉత్పత్తి, మొట్టమొదట ఒక సమస్య పుడుతుంది. నెక్స్ట్ అలాగే విచార విమర్శ చేస్తాం. మూడో సోపానం ఏంటంటే యోజన బనాతే హై. అలాగే తజ్జనిత జ్ఞాన ప్రాప్తి అవుతా హై. 5వది మూల్యాంకనం. అయితే అంటే డిఎస్సికి మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు, అప్పుడు మీ ముందు సమస్య అనేది పుట్టింది. కానీ ఈసారి ఏం చేస్తారంటే ఎవరిని అడగరండి, ఎవరితోని విచార విమర్శ చేయకుండా డైరెక్ట్గా యోజన తయారు చేసుకొని జ్ఞానాన్ని పొందడానికి వచ్చేస్తారు, ఇక్కడ మూల్యాంకనం చేసుకుంటారు. ఆ విధంగా ఏమంటాడంటే इस पद्धति में किसी प्रकार की विधिवत शिक्षा देने की आवश्यकता नहीं है. विधिवत शिक्षा అంటే విధివత్ శిక్ష దేనికి ఆవశ్యకత నహీ హై. ఇదే ఆర్డర్లో జరగాలని లేదండి, సమస్యను బట్టి ఓ సోపానాలు మారిపోతాయండి. కాబట్టి ఈ పద్ధతి విధివత్ శిక్ష దేనికి ఆవశ్యకత నహీ అంటే దేని ద్వారా అంటే పరియోజన కార్య లేదా ప్రాజెక్ట్ మెథడ్ అని అంటాండి. ఓకేనమ్మా? ఇక్కడ నుంచి కార్యప్రణాళి అనే దాంట్లో మరి బిట్ ఇచ్చాడు. ఎలా అంటే 2008 డిఎస్సీలు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే बालक के सामने किसी एक समस्या की उत्पन्न हो चुकने के बाद, बालक समस्या का चुनाव हो चुकने के बाद సమస్య బాలకో మే బాండ్ దియా జాతా హై. పిల్లలకి ఆ సమస్యని మరి పనిచేయడం జరుగుతుంది. ఉస్ సమస్యకు మరి సమాధాన కర్నే కే లియే బాలక సంలగ్న హో జాతా హై. ఇదంతా కూడా ఎందులో జరుగుతుంది అని అంటాడు, పరియోజన కార్య లేదా ప్రాజెక్ట్ మెథడ్ అని అంటాం. అంటే అర్థం ఏంటి అంటే పిల్లవాడికి ఏదైనా స్కూల్లో ఒక ఫంక్షన్ చేయాలనుకోండి, ఆ ఫంక్షన్కి సంబంధించినటువంటి సమస్య అనేది వాడికి ఇస్తాము. ఆ సమస్యని విభిన్న ఛాత్రోమే బాండ్ దియా జాతా హై, పిల్లలందరికీ పనిచేస్తాము. ఆ సమస్యని ఎవరికి పంచినటువంటి ఎవరికి ఇచ్చినటువంటి బాధ్యతను వాళ్ళని ఆ సమస్యని పూర్తి చేయడానికి ఏం చేస్తాడు, సమస్యకి ఉత్పత్తి చేశాం కదా, తర్వాత పిల్లలందరితో విచార విమర్శ చేస్తాడు, తర్వాత ఒక యోజన తయారు చేసుకుంటాడు, దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని పొందుతాడు, దాని ద్వారా పని పూర్తి చేసి మూల్యాంకనం చేసుకుంటాడండి. ఈ విధంగా మనకి బిట్ అడగడం జరిగింది. 2008 డిఎస్సిలో అడిగాడండి. కాబట్టి అయితే మనకి పరిభాషల నుండి రావచ్చు, లేదంటే ఈ విధంగా సోపానాలు ఏవైతే ఉన్నాయో ఆ సోపానాల నుండి వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి ఈ సోపానాలు మాత్రం చదువుకోండి జాగ్రత్తగా. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.